భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ వైకుంఠ మహోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. నేటి నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 10 వరకు అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు స్వామివారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తొలి రోజున శ్రీ మహావిష్ణు మత్స్య అవతారంలో దర్శనమిస్తారు. రెండో రోజున కూర్మ అవతారంలో, మూడో రోజున వరాహ అవతారంలో, నాలుగో రోజున నరసింహ అవతారం, ఐదో రోజున పరశురాం అవతారంలో, ఆరో రోజున శ్రీరామ్ అవతారంలో, ఏడో రోజున బలరాం అవతారంలో, 8వ రోజున కృష్ణ అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. జనవరి 21 నుంచి 23 వరకు విలాస ఉత్సవాలు, జనవరి 26న స్వామివారికి విశ్వరూపం జరపనున్నారు. పవిత్ర గోదావరిలో 9వ తేదీన జరగనున్న తెప్పోత్సవ వేడుకు అంశవాహనం సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా గోదావరి తీరంలో రివర్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, గిరిజన వంటకాలను భక్తులకు పరిచయం చేసేందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. డిసెంబర్ 31 నుంచి మనకు భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలు ప్రారంభం అవ్వబోతున్నాయి. అన్ని రకాల వసతులు ఉండేటట్టు కలెక్టర్ గారి సహకారంతో మనం ప్లాన్ చేస్తున్నాము. అక్కడ గోదావరి రివర్ వెంబడి మనం ఒక స్టేజ్ వేసి కల్చరల్ ప్రోగ్రామ్స్, మన లోకల్ ట్రైబల్స్ అన్ని రకాలుగా వాళ్ళ నృత్యాలకు సంబంధించిన అవి చేయిస్తున్నాము. మనం ఒక 30 నుంచి 35 ఫస్ట్ టైం అవి కూడా స్టాల్స్ పెట్టబోతున్నాము. ఇవన్నీ కూడా గిరిజన ప్రోడక్ట్స్, మన మహిళా సంఘం యొక్క ప్రోడక్ట్స్. సో భక్తులకు కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ రావడము, ఎట్ ద సేమ్ టైం మన గిరిజనులకు కూడా మంచి సేల్స్ అవ్వడము. మనం అక్కడ టెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఫర్ నైట్ స్టే.